Hi students, today I am going to tell you factors and multiples. Factors are divisors and multiples. Factors ante కారణాంకాలు, multiples ante గుణిజాలు. What is a factor? A number which divides a given number exactly is a factor or divisor of that given number. That means if A divides B, then A is the factor of B. Suppose 2 divides 4, 4 divide చేసింది అనుకోండి, 2 is a factor. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. ఓకే, 6ని ఏమేమి డివైడ్ చేస్తాయి? 1 డివైడ్ చేస్తుందా? దట్ మీన్స్ 1 6 6. అలాగే 2 3 6. సో 2 3 అన్నాం కాబట్టి 3 2 కూడా. ఓకే, 1 6 ఆర్ 6 1. సో ఏదన్నా ఉంటాయి. సో ఇక్కడ 1 టేబుల్లో 6 వచ్చింది, 2 టేబుల్లో, 3 టేబుల్లో, 6 టేబుల్లో. దట్ మీన్స్ 1 2 3 6 ఆర్ factors are divisors of 6. Okay, so a number which divides a given number, some given number exactly, is called a factor or a divisor of that given number. Okay, now ikkada example 6 తీసుకున్నాం కదా. Here 1 2 3 6 are factors of 6, and 6 is called the multiple of these factors. 6 is the multiple of 1, multiple of 2, multiple of 3, multiple of 6. Okay, clearly I am telling clearly here. See the 6 table. 6 1 is 6, 6 2 is 12, 6 3 is 18, 6 4 is 24. Okay, like this. Here 6 multiples are, what are the multiples? 6 multiples are 6 12 18 24. అంటే మీకు క్లియర్గా కావాలి అనుకుంటే 6 టేబుల్లో ఈ రిజల్ట్స్ వస్తాయి చూడండి. దీస్ ఆర్ కాల్డ్ ద మల్టిపుల్స్ ఆఫ్ 6. 6 టేబుల్లో వచ్చేవన్నీ మల్టిపుల్స్, 6 యొక్క మల్టిపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 1s are 2, 2 3s are 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. So these are all called multiples of 2. అంటే దాని టేబుల్లో వచ్చేవన్నీ మల్టిపుల్స్. ఈ మల్టిపుల్స్ని మనం ఎలా రాస్తాము అంటే 1 2 3 4 5 6 ఇలా ఈ న్యాచురల్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తే వచ్చేవన్నీ మల్టిపుల్స్ అన్నమాట. మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తామో దాని మల్టిపుల్స్ ఇవన్నీ. ఓకే, 2తో ఈ 1 2 3 4ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్స్ అన్నీ 2 మల్టిపుల్స్, 3తో చేస్తే 3 మల్టిపుల్స్, 6తో చేస్తే 6 మల్టిపుల్స్. సపోజ్ మీకు 10 మల్టిపుల్స్ కావాలనుకోండి, మల్టిపుల్స్ ఆఫ్ 10. ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ 10 కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ 10 టేబుల్, 10 1s are 10, 10 2s are 20, 10 3s are 30, 10 4s are 40, 10 5s are 50 అండ్ సో ఆన్, అలా అనమాట. ఓకే, మల్టిపుల్స్ ఆర్ ఇన్ఫైనైట్. మల్టిపుల్స్ మీకు అనంతం. అంటే న్యాచురల్ నెంబర్స్ హయ్యెస్ట్ నెంబర్ మనం చెప్పగలమా? వీ కాంట్ ఫైండ్ ద హయ్యెస్ట్ న్యాచురల్ నెంబర్స్. ఎస్, దట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ కదా. సో మల్టిపుల్స్ ఆల్సో నాట్ డిఫైన్డ్. అంటే మల్టిపుల్స్ ఇన్ఫైనైట్. 10 మల్టిపుల్స్ 10 20 30 40 50 అండ్ సో ఆన్. ఓకే, నా ఫ్యాక్టర్స్. ఓకే, ఫ్యాక్టర్స్ అంటే మాత్రం ఫైనైట్. ఫ్యాక్టర్స్ ఫైనైట్ అంటే సపోజ్ 8, టేక్ 8. ఓకే, 8 ఏ టేబుల్లో వస్తుందో చెక్ చేయండి. 1 టేబుల్లో, ఎస్, అండ్ 8 టేబుల్లో, 2 టేబుల్లో వస్తుంది. 2 4s are 8, 3 టేబుల్లో రాదు. నెక్స్ట్ 4 టేబుల్ అంటే 4 2s are 8, అంతే కదా. సో 1 8 2 4, 1 2 4 8 are the factors or divisors of 8. Okay,
మల్టిపుల్స్ అంటే దాని టేబుల్లో వచ్చేవి. ఫ్యాక్టర్స్ అంటే ఆ నంబర్. ఓకే, సర్టన్ ఇప్పుడు 8 తీసుకుంటే ఇది ఏ టేబుల్లో వస్తుంది, ఏ టేబుల్స్లో వచ్చిందో చూసారు కదా. 1 టేబుల్, 2 టేబుల్, 8 టేబుల్, 4 టేబుల్. అలా ఈ నంబర్ ఏ టేబుల్లో వస్తుందో దే ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్. కారణాంకాలు అంటే ఆ నెంబర్ ఏ టేబుల్లో వస్తుందో అవి. అలాగే మల్టిపుల్స్, గుణిజాలు అంటే దాని ఎక్కల్లో వచ్చేవన్నీ, దాని ఎక్కల్లో రిజల్ట్స్ వస్తాయి కదా ఈజ్ ఈక్వల్ టు తర్వాత, అవి గుణిజాలు. ఓకే, సో హియర్ గివెన్ నంబర్ ఈజ్ కాల్డ్ ద మల్టిపుల్ ఆఫ్ దట్ నంబర్. ఎగ్జాంపుల్ 1 2 3 4 6 12 ఆర్ డివైడ్ నంబర్ 12ని డివైడ్ చేస్తాయిగా ఇవన్నీ. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ డివైజర్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఓకే, 12 ఈజ్ వన్ ఆఫ్ ద మల్టిపుల్ ఆఫ్ దీస్ నంబర్స్. 1కి ఇది ఒకటే కాదు మల్టిపుల్, 1కి అన్ని మల్టిపుల్స్ 1 2 3 4 5 అవన్నీ. 2కి మల్టిపుల్స్ 2 టేబుల్లో వచ్చేవన్నీ. సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ డివైజర్స్. నెక్స్ట్ డివైజర్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఆర్ ఈవెన్ నంబర్స్? ఈవెన్ నంబర్స్ ఆర్ ద హోల్ నంబర్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. 2తో డివిజిబుల్ అయ్యేవన్నీ ఈవెన్ నంబర్స్ అంటాం. 0 2 4 6 8 10. సో 2 టేబుల్లో వచ్చేవన్నీ ఇంక్లూడింగ్ 0. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఈవెన్ నంబర్స్. అంటే 2తో డివైడ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి డివిజిబుల్ అవుతాయి అన్నమాట. సపోజ్ 2తో 10 డివైడ్ చేశాను అనుకోండి, 2 5 జా 10, రిమైండర్ 0 వచ్చింది కదా. సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కదా. సో 2 టేబుల్లో వచ్చేవన్నీ ఈవెన్ నంబర్స్ అని తీసుకుంటాం. వాట్ ఆర్ ఆడ్ నంబర్స్? 2 టేబుల్లో రానివన్నీ, అంటే దట్ మీన్స్ 2తో డివిజిబుల్ కానివన్నీ. 2తో డివిజిబుల్ కానివన్నీ అంటే రిమైనింగ్ నెంబర్స్ ఏముంటాయి చెప్పండి. 1 3 5 7 9 11 13 15 అండ్ సో ఆన్. ఓకే, 2 గ్యాప్లో అనమాట. ఇప్పుడు మీరు 2తో డివైడ్ చేసాం అనుకోండి, 2 7s are 14. ఓకే, 2 7s are 14, 1 రిమైండర్ ఉంది. సో మీకు 2తో డివిజిబుల్ అవ్వవు ఇవి. 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వచ్చేవి. వీటిని ఒక నొటేషన్లో చెప్తాం. ఈవెన్ నంబర్స్ ఆర్ ఆఫ్ ద ఫార్మ్ 2x. దట్ మీన్స్ 2 1s are 2. ఈ ఎక్స్ ప్లేస్లో ఏముంటాయంటే న్యాచురల్ నంబర్స్ ఉంటాయి. ఎక్స్ ప్లేస్లో ఏముంటాయి? న్యాచురల్ నంబర్స్. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 1 2 3, అవన్నీ న్యాచురల్ నెంబర్సే కదండి. సో 2x ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10. అలా ఇప్పుడు సేమ్ ఇవి కూడా అవే ఫామ్లో ఉంటాయి. +1, రిమైండర్ 1 ఒకటి ఉంటుంది కదా మనకి. ఎందుకు ఇక్కడ చూడండి, ఫస్ట్ 1 వేసామనుకోండి, 2 1s are 2, +1 వేస్తే 3 వస్తుంది. అలాగే 2 2s are 4, 4కి 1 యాడ్ చేస్తే 5 వస్తుంది. మరి 1 రావాలి కదా, అంటే అందుకే ఈ ఫామ్ ఆర్ ఈ ఫామ్ 2x +1 ఆర్ 2x -1. ఆడ్ నంబర్స్ ఆఫ్ ద ఫామ్ 2x +1 ఆర్ 2x -1. ఓకే, నెక్స్ట్ C. వాట్ ఆర్ ప్రైమ్ నంబర్స్? ద నంబర్స్ హూజ్ ఓన్లీ ఫ్యాక్టర్స్ ఆర్ 1 and itself. అంటే మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. ఇంతకీ మీకు ఇవి తెలుగులో ఒకసారి చెప్తాను. ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు. ఓకే, 2తో భాగించబడేవి. ఆడ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యలు, 2తో భాగిస్తే శేషం 1 వచ్చేవి ఆడ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్. వాట్ ఆర్ ప్రైమ్ నెంబర్స్? Those the numbers whose only factors are 1 and itself are called prime numbers. That means take 2 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది అంతే. Except 1 and itself there are
నో ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఓకే, వేరే ఇంకేమీ ఉండకూడదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే 2 ప్రైమ్ అయినట్టే కదండి. అండ్ 5 తీసుకుందాం. 5కి 1 ఫ్యాక్టర్ అండ్ 5 ఫ్యాక్టర్ అంతే. ఈ 5 అనేది 1 టేబుల్లో 5 టేబుల్లో వస్తుంది తప్ప వేరే ఏ టేబుల్లోని రాదు. సో ఇది కూడా ప్రైమే. 2 ప్రైమ్ 5 ప్రైమ్. ఓకే, సో ప్రైమ్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే 2, 3, 5, 7, 9 రాదు. ఎందుకో చెప్తాను చూడండి. 9 1 టేబుల్లో వస్తుంది, 9 టేబుల్లో వస్తుంది, అండ్ 3 టేబుల్లో కూడా వస్తుంది. సో నేనేం చెప్పాను, ప్రైమ్ నెంబర్స్ అంటే 1 ఇట్ సెల్ఫ్ కాకుండా వేరే ఏది ఉండకూడదు అని చెప్పా కదా. బట్ ఇక్కడ 9కి ఫ్యాక్టర్ 3 ఉంది కదా, సో 9 ఉండదు. నెక్స్ట్ 11, 13, 17, 19 and so on. So you can check remaining numbers also. 1 and itself తప్ప వేరే ఇంకే ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. సో ప్రధాన సంఖ్యలు అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. నంబర్స్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. దట్ మీన్స్ ఇప్పుడు 4 ఉంది, 4కి 1 ఫ్యాక్టర్, అలాగే 4 ఫ్యాక్టర్, దాంతోపాటు 2 కూడా ఫ్యాక్టర్. సో 1, 2, 3 ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదండి. సో ఫ్యాక్టర్స్ అంటే ఈ నెంబర్ ఏ టేబుల్లో వస్తుందని, అంతే కదా చెప్పాను, డివైజర్స్ అన్న. సో మనకి 4 ఈజ్ కాంపోజిట్ నెంబర్. 10 తీసుకుందాం. 1 టేబుల్లో వస్తుంది, 10 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్ అండ్ 5 టేబుల్. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎన్ని? 4 ఫ్యాక్టర్స్. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో 4, 10 దీస్ ఆర్ ఆల్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. 4, 6, 8, 10, 12, okay 9 also, yes 9, 10, 12, 14 like this. ఓకే, మీరు రిమైనింగ్ నెంబర్స్ చెక్ చేయండి. ఓకే, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, నంబర్స్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. అంటే మనకి సంయుక్త సంఖ్యలు. ఇవేంటంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నట్లయితే, అంటే ఆ టేబుల్ 1 టేబుల్ కాకుండా వేరే టేబుల్లో కూడా వస్తే వాటిని సంయుక్త సంఖ్యలు అంటాము. సో ఇక్కడ మీకు ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే చెప్తాను చూడండి. 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్, ఓకే, నార్ కాంపోజిట్. 1 ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదండి. ఈ విషయం ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఓకే, నెక్స్ట్ co-prime are relatively prime. The numbers which have only 1 as the common factor are called co-prime or relatively prime. అంటే 2 numbers తీసుకోండి. సపోజ్ 5, 6. టేక్ 5, 6. సో ఇక్కడ మనకి 5కి 6కి కామన్గా ఏదన్నా ఫ్యాక్టర్ ఉందా అంటే, ఫ్యాక్టర్ మీన్స్ 5 ఏ టేబుల్లో వస్తుంది మామూలుగా మీరు చెప్పండి. 5 1 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో వస్తుంది. అలాగే 6 1 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్ 3 టేబుల్లో కూడా. ఇక్కడ మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి చూడండి. కామన్ ఫ్యాక్టర్స్ 1 ఒకటే కదా, అంతేనా? 1 ఒకటే కదా, ఇంకేం లేవు కదా. సో ఓన్లీ 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఫర్ 5 and 6. సో అలా మనకి 1 ఒక్కటే కామన్ ఫ్యాక్టర్గా ఉండే నెంబర్స్ని కోప్రైమ్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ అంటాం. అయితే ఇక్కడ మనకి ఈ 2 ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. అంటే దట్ మీన్స్ 1 ఈజ్ ప్రైమ్, అనదర్ 1 ఈజ్ ఎయిదర్ ప్రైమ్ ఆర్ నాట్ ప్రైమ్. దట్ మీన్స్ కాంపోజిట్ నెంబర్. ఓకే, 2 ప్రైమ్ అవ్వచ్చు, 1 ప్రైమ్ 1 ప్రైమ్ కాకపోవచ్చు. 2 కాంపోజిట్ అయితే మనకి కంపల్సరీగా 2 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది. అలాంటిది మనకి అవ్వదు కూడా. అంటే సపోజ్ మీకు 6, 8 కోప్రైమ్ అవుతాయా అని అడగచ్చు. ఇవి ఎందుకు అవుతాయండి? దీనికి ఇది 2 టేబుల్లో వస్తుంది కదా, ఇది కూడా 2 టేబుల్లో వస్తుంది కదా.
అప్పుడు ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ 2 అవుతుంది కదా. బట్ ఐ టోల్డ్ దట్ 1 ఈజ్ ఓన్లీ ద కామన్ ఫ్యాక్టర్, 1 ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ అవ్వాలి అని చెప్పాను కదా. సో ఇవే కాదు 3, 5 దీనికి కూడా కామన్ ఫ్యాక్టర్ 1, 7, 9 దీనికి కూడా కామన్ ఫ్యాక్టర్ 1 కదా. సో ఇలా మీరు 2 నంబర్స్ తీసుకుంటే ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి, విచ్ హ్యావ్ ఓన్లీ 1 యాజ్ ద కామన్ ఫ్యాక్టర్. దీస్ ఆర్ కాల్డ్ co-prime ఆర్ రిలేటివ్లీ ప్రైమ్. ఓకే, నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్ కావల ప్రధాన సంఖ్యలు. ఉండండి, దీనికి తెలుగులో ఏంటంటే రిలేటివ్లీ ప్రైమ్ మీన్స్ సాపేక్ష ప్రధాన సంఖ్యలు. వాటికి ఉమ్మడి కారణాంకం 1 అయి ఉండాలి. అంటే అది 1 టేబుల్లో రావాలి, వేరే ఏ టేబుల్లోని రాకూడదు. అంటే 2 అనమాట, 2 1 టేబుల్లో తప్ప వేరే ఏ టేబుల్లోని రాకూడదు. 2 నంబర్స్ ఇప్పుడు 5, 6 ఉన్నాయి, ఇవి 1 టేబుల్లో తప్ప వేరే కామన్గా ఏ టేబుల్లోని రాలేదు. చూసారు కదా, ఇక్కడ 2, 3, 6 ఇది 5 అలా అనమాట. దాన్ని సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్. వాట్ ఆర్ ట్విన్ ప్రైమ్స్? కావల ప్రధాన సంఖ్యలు. కావలలు అనమాట. కావలలు అంటే ఇద్దరు అని అంటూ ఉంటాం కదా, అలాగా 2 ప్రైమ్ నెంబర్స్. ఇందాక నేను చెప్పింది ఏంటి, రిలేటివ్లీ ప్రైమ్స్లో ఒకటి ప్రైమ్ అవ్వచ్చు, ఇంకోటి ప్రైమ్ కాకపోవచ్చు. బట్ హియర్ ట్విన్ ప్రైమ్స్లో 2 ప్రైమ్ నెంబర్సే అవ్వాలి. దట్ మీన్స్ 3, 5. ఇక్కడ డిఫరెన్స్ ఎంత చెప్పండి? 5 - 3 ఈజ్ 2 కదా. నెక్స్ట్ 5, 7 డిఫరెన్స్ ఎంత? 2. నెక్స్ట్ 11, 13 డిఫరెన్స్ ఎంత? 2. 17, 19 డిఫరెన్స్ ఎంత? 2. ఎస్. సో మనకి ఇలాగా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే, ఇఫ్ యు టేక్ 2 ప్రైమ్ నెంబర్స్ అండ్ దే ఆర్ డిఫర్ ఈచ్ అదర్ బై 2, their difference is 2, then that primes are called twin primes. What? Twin primes. ట్విన్ అంటే కావలలు, ఇద్దరు అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అవి కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ సెడ్ టు బి ట్విన్ ప్రైమ్స్ ఇఫ్ దే డిఫర్ ఈచ్ అదర్ బై 2. ఓకే, నెక్స్ట్ పర్ఫెక్ట్ నంబర్. What is a perfect number? If the sum of all the factors of a number is 2 times of that number, then the number is called a perfect number. Paripurna Sankhya. What is a perfect number means, if you take 28, what are the divisors? ఇది 1 టేబుల్ వస్తుంది, 128 2 టేబుల్, 2 14s, 128s, 2 14s అండ్ 4 7s. ఎస్. ఇంకేదైనా టేబుల్లో వస్తుందా చెక్ చేసుకోండి, ఇంకే టేబుల్లోని రాదు. సో ఇప్పుడు ఇవి యాడ్ చేయండి. 1, 2, 4, 7, 14, 28 ఇవన్నీ యాడ్ చేద్దాం. 1 + 2 + 4 + 7 + 14 + 28. ఓకే, 1, 2, 3, 3, 4, 7, 7, 7, 14, 14, 14, 28, 28, 28, దట్ మీన్స్ 2 28s. ఎస్, 2 28s, దట్ ఈజ్ 56. సో ఇక్కడ మీరు చూడండి, వీఆర్ టేకింగ్ 28 నెంబర్ అండ్ ద ఫ్యాక్టర్స్ ఆర్ దిస్. ఫ్యాక్టర్స్ సమ్ ఈజ్ 56. సో 28 into 2 is equal to 56. సో ఫ్యాక్టర్స్ సమ్ ఈ నంబర్ తాలూకా డబుల్ వచ్చింది. అవునా, ఈ నంబర్ తాలూకా డబుల్ వచ్చింది. మనం ఏ నంబర్ అయితే తీసుకున్నామో దాని ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే ఆ నంబర్కి డబుల్ వచ్చింది. దట్ ఈజ్ కాల్డ్ ఎ పర్ఫెక్ట్ నంబర్. ఓకే, సో మీరు ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోకుండా ఇంకోలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సపోజ్ మీరు దీనికి డివైజర్స్ తీసుకునేటప్పుడు ప్రాపర్ డివైజర్స్ తీసుకోండి. దట్ మీన్స్ ఆ నంబర్ తీసుకోకూడదు. అంటే ఇక్కడ చూడండి, డివైజర్స్ అంటే నేను 28 కూడా తీసుకున్నాను కదా.
ఇది తీసుకోవడం మానేసాం అనుకో, అప్పుడు మీకు ఏమవుతుంది, ఇవి యాడ్ చేస్తేనే 28 వచ్చేస్తుంది, అవునా? సో నంబర్ దాని తాలూకా ప్రాపర్ డివైజర్స్ని యాడ్ చేస్తే సేమ్ వచ్చిందా? దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ పర్ఫెక్ట్ నంబర్. అంటే పర్ఫెక్ట్ నంబర్ డెఫినేషన్ ఎలా చెప్పినా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకోండి. 6కి ప్రాపర్ డివైజర్స్ రాస్తున్నా. ప్రాపర్ డివైజర్స్ అంటే 6 ఉండకూడదు, ప్రాపర్ అంటే 6 ఉండకూడదు, ఓన్లీ 1 2 3 ఇవి యాడ్ చేయండి. 1 + 2 + 3 = 6. సో ఫ్యాక్టర్స్ సమ్ ఏమైంది? ఫ్యాక్టర్స్ సమ్ = సేమ్ నంబర్, ఆ నంబరే వచ్చింది. సో ఫ్యాక్టర్స్ సమ్ ఆ నంబరే వచ్చింది. ఫ్యాక్టర్స్ అంటే దట్ మీన్స్ ప్రాపర్ ఫ్యాక్టర్స్ అంటే 6 తీసుకోకూడదు. లేదు అలా కాకుండా 6 కూడా తీసుకున్నారనుకో, అప్పుడు 1 + 2 + 3 + 6 = 12. దట్ ఈస్ 2 × 6. ఎలా అయినా ఒకటే కదా, దాని డబుల్ అనమాట. ఎలా చేసినా ఒకటేనండి. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ నంబర్. సో మనకి ఎగ్జాంపుల్ 6, 28 ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇవి 2 తీసుకుంటే సరిపోతుంది. ఎస్, ఓకే. నెక్స్ట్ క్లాస్లోని మీకు LCM అండ్ HCF, I will explain LCM and HCF. Okay students, thank you.